మనతో పాటు తలసాని శ్రీనివాస్ గారి కుమారులు ఉన్నారు సాయి కిరణ్ యాదవ్ గారు. సార్ ఎట్లా చూస్తారు సిల్వర్ జూబ్లీ వేడుకలు బీఆర్ఎస్ పార్టీ ఘనంగా జరుపుకోబోతా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చాలా స్పెషల్ యూనిక్ పార్టీ. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారడము ఇది పవరో లేకపోతే పదవో కాంక్షగా పెట్టుకొని పుట్టిన పార్టీ కాదు. ఉద్యమ పార్టీ, ఒక రాష్ట్రాన్ని సాధించాలనుకొని పుట్టిన పార్టీ. పార్టీ పుట్టిన తర్వాత 14 సంవత్సరాలు ఉద్యమం తర్వాత ప్రాంతాన్ని సాధించిన తర్వాత ఆ సారథి రథసారథిగా ముఖ్యమంత్రి కావడం అదృష్టం. తెలంగాణ రాష్ట్రానికి అదృష్టము, మా పార్టీకి అదృష్టము. ఇటువంటి బ్రహ్మాండమైన 14 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత అపోజిషన్లో ఉన్న 1 ఇయర్లో కూడా మీరందరూ చూస్తున్నారు. ముఖ్యంగా మీ మిర్రర్ ఛానల్ వల్లనే చాలా మందికి అవగాహన కూడా జరిగింది. ఏం జరిగింది అంటే మీరు గ్రౌండ్ లెవెల్కి పోయి ఏదైతే మైక్ పెట్టి వాళ్ళే ప్రజల స్పందన చూపిస్తున్నారో దానివల్ల కూడా చాలా అవేర్నెస్ వచ్చింది అందరికీ. ఈరోజు ఏ రాష్ట్రంలో ఎక్కడ పోయి మీరు మైక్ పెట్టినా ఫెయిలియర్స్ వరుస క్రమంలో రైతు చెప్పే అంత స్థాయిలో అంత ఫెయిలియర్గా ఈ గవర్నమెంట్ ఉండడము. ఈ టైంలో సిల్వర్ జూబ్లీ అని మా గొప్ప అదృష్టం. ఎందుకంటే ఒక రీజనల్ పార్టీ పెట్టి దాన్ని ముందుకు నడిపించాలి అంటే చాలా కష్టమైన పని, ఆషామాషి కాదు. రెండు పార్టీలు, ఒకటి అన్న నందమూరి తారక రామారావు గారి టీడీపీ పార్టీ, అది తెలుగు జాతి కోసం పెట్టింది. మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ టీఆర్ఎస్ పార్టీ, ఇది తెలంగాణ జాతి కోసం పెట్టింది. ఇట్లా ఈ 2 గొప్ప నాయకులు మాత్రమే సాధించగలిగిన ఒకటి ప్రత్యేకమైన దినము కాబట్టి 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ కాబట్టి ఉత్సాహము డబుల్ ఉత్సాహంతో ఉన్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే మా దిశానిర్దేశము మేమందరం వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రిక్వెస్ట్ చేసినాము. అన్న తండోపతండాలుగా వచ్చే పరిస్థితి ఉంది, ఎట్లా ఆర్గనైజ్ చేయాలి అంటే పార్టీ తరఫున బస్సెస్, లీడర్స్ తరఫున కార్లు, ఆర్గనైజేషన్ ఎట్లా చేయాలి, వాళ్ళని సేఫ్గా ఎక్కడి నుండి తీసుకెళ్ళి ప్రాంగణంలో కూర్చోబెట్టి మన నాయకుని స్పీచ్ తర్వాత మళ్ళీ సేఫ్ రిటర్న్ ఎట్లా తీసుకురావాలి అనే దిశానిర్దేశం జరిగింది. బస్తీల వారీగా, డివిజన్ల వారీగా, కాన్స్టిట్యున్సీల వారీగా, పార్లమెంటు వారీగా బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ జరిగింది. కోఆర్డినేషన్ నంబర్స్ వచ్చినాయి. దీంతోపాటు అలైన్మెంట్ పాయింట్స్ ఎక్కడ ఉండాలి, భోజన ఏర్పాట్లు ఎట్లా ఉండాలి, అక్కడ ప్రాంగణంలో ఇంతకుముందులాగా ఎండని దృష్టిలో పెట్టుకొని ప్రాంగణం 1200 ఎకరాలలో పార్కింగ్ కూడా అక్కడే ఇవ్వడం. ఎందుకంటే ఎక్కడో బస్సు పెట్టి అక్కడ వరకు నడవాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని దాంతోపాటు 10 లక్షల బటర్ మిల్క్ ప్యాకెట్లు, 10 లక్షల వాటర్ బాటిల్స్, కార్యకర్త ఆనందంగా ఉండాలి, సేఫ్గా రావాలి, సేఫ్గా పోవాలి అనే ఉద్దేశంతో ప్రతిదీ మినిట్ టు మినిట్ ప్రతి డీటెయిల్ కేసీఆర్ గారే పైనుండి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అది మాకు వరకు చేరుతుంది. ఈసారి బ్రహ్మాండంగా అసలు బీఆర్ఎస్ పార్టీ శక్తి ఏందో చూడబోతున్నారు. వరంగల్లో చెలో వరంగల్ అనే పిలుపు అందరికీ వ్యాపించింది. స్వచ్ఛందంగా ప్రజలు వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళని ఎట్లా ఆర్గనైజ్ చేయాలనేది మీటింగ్. పార్టీ పరంగా చూస్తేనా 25 సంవత్సరాలు 14 సంవత్సరాలు పోరాటం, 10 సంవత్సరాల అధికారం, ఇప్పుడు సంవత్సరంన్నర ప్రతిపక్షం. సో ఇందులో కేసీఆర్ ఒక్కరి వల్లే తెలంగాణ రాలేదంటూ కొంత విమర్శ ఒకటి నడుస్తూ ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పాలనలో కొంత నిర్లక్ష్యం జరిగింది, బడుగు చాలా వర్గాలలో అసంతృప్తిగా ఉన్నారు, అందుకని ఓడిపోయారని ఇంకోటి. ఇప్పుడు సంవత్సరంన్నరలో కేసీఆర్ ప్రతిపక్షంగా ఉండి ప్రజల పక్షాన ఏనాడు కూడా కొట్లాడలేదు అనేది ఈ 3 విమర్శలకు ఏం చెప్తారు? ఒక విషయం ఏంటంటే గొప్ప నాయకుడు పనితనం మాట్లాడుతుంది, గొప్ప నాయకుడు మాట్లాడాల్సిన పని ఉండదు. గొప్ప నాయకుడు ఎంత మంచి పని చేసిండు అనేది ప్రజలు మాట్లాడతారు. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఎవరు కావాలని మీరు అడిగితే కేసీఆర్ గారు రావాలి అని 90% చెప్పే పరిస్థితిలో ఉన్నది. ఇందులో యాగియేటర్, అడ్మినిస్ట్రేటర్ 2 వేరు. కానీ ఒక కేసీఆర్లో మన 2 గుణాలు ఉండడం, ఉద్యమం తనే చేయడం యాగియేటర్గా, మళ్ళీ ఆయన్నే సీఎం కావడం అడ్మినిస్ట్రేటర్గా. 10 సంవత్సరాల పాలన ఇచ్చిన తర్వాత ఈ సంవత్సరంన్నర సీఎం గారు ఉన్నప్పుడు విపరీతమైన బాధ్యతలు ఉంటాయి. మనం కొంచెం అవకాశం ఇచ్చి చూడాలి, టైం ఇచ్చి చూడాలి అని ఒక గొప్ప వ్యక్తిగా అవతల వాళ్ళకు కూడా రెస్పెక్ట్ చేస్తూ ఇచ్చిన 1.5 ఇయర్ సరిపోయింది. ఆయన ఏం మాట్లాడే పనే లేదు. ఇంకా ఆటోమేటికల్గా వాళ్ళే డీగ్రేడ్ అయిపోయినారు. ఎందుకు? వాళ్ళు ఇచ్చిన ఏ ప్రామిసెస్ కూడా నిలబెట్టుకోలేకపోయినారు కాబట్టి, ఏది కొత్తతనం చూపించలేకపోయినారు కాబట్టి. మీకు ఇంకో చిన్న విషయం, అసెంబ్లీలో సాక్షాత్తు సీఎం గారే 1,58,000 కోట్ల అప్పు తెచ్చినా అని చెప్పినారు. అందులో ఒక్క ఇటుకతోనే ఒక్కడి ఎక్కడైనా గోడ కట్టింది చూపించండి, కొత్తది ఉండదు. ఎక్కడ పోయినా డబ్బులు తెలియదు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ సరిగా రాకపోతే ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇందులో కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు, ఊర్లలోకి వెళ్తే అయితే ఇంకేం అవకాశం లేదా, 5 సంవత్సరాలు భరించాల్సిందేనా అనే పరిస్థితిలో ఉన్నారు. మేము కూడా వాళ్ళకి చెప్తున్నాము, ఒక్కో ఓటు శిక్ష 5 సంవత్సరాలు. నెక్స్ట్ టైం అన్నా అంటే అసలు నెక్స్ట్ టైం ఆలోచనే లేదు. మీరు ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా కేసీఆర్ గారే రావాలనే ఉద్దేశంతో ఉన్నారు. దాంతోపాటు ఇన్ని ఫెయిలియర్స్ పైన కేసీఆర్ గారి వాయిస్ ఎట్లుండబోతుంది, ఆయన ఏం ధైర్యం ఇవ్వబోతున్నారు మనకి అనే ఉత్సాహంగా చూస్తున్నారు ప్రజలందరూ కూడా. మీకు ఈ సభ
అల్టిమేట్ హిట్ అవ్వబోతుంది. దానితోనే ఆల్రెడీ గ్రాఫ్ అంతా పడిపోయిన కాంగ్రెస్ ఇంకా చితకల పడుతుంది. ఎందుకంటే ఆ జనసందం చూసి వాళ్ళు ఎన్ని పోలీసులు సహకరించలేకపోయినా, వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు పెట్టినా, వాళ్ళు ఏం పెట్టినా ఈ సభను ఆపలేరు. గ్రాండ్ సక్సెస్ అవుతుంది ఇది. ఫైనల్గా ఇటు అధికార పార్టీ నుంచి కూడా చూస్తూ ఉన్నారు అసలు ఎట్లా జరగబోతుంది ఏంటనే విషయాలు. సో 27 తర్వాత ముందు ఎలా ఉండబోతుంది, తర్వాత ఎట్లా అంటే ఊహాగానాలు ఎట్లా చూడొచ్చు? 27 తర్వాత తప్పకుండా ఒక భరోసా అయితే కలుగుతుంది అందరి కార్యకర్తలలో, ప్రజలలో. ఎందుకంటే కేసీఆర్ గారి వాయిస్ రాబోతుంది. దేనిపైన? ఫెయిలియర్స్ ఆఫ్ కాంగ్రెస్ పైన రాబోతుంది, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ పైన రాబోతుంది. రెండు ఇంపార్టెంటే, వర్తమానం ఇంపార్టెంటే, భవిష్యత్తు ఇంపార్టెంటే. రెండు కేసీఆర్ గారి నోట్లో వినడం అనేది ప్రజలు ఆయన చెప్పే ధైర్యం వేరు. మీరు చూసుకుంటే కరోనా టైంలో కేసీఆర్ గారు ప్రెస్ మీట్ వస్తుంటే మన రాష్ట్రం కాదు, ఇతర రాష్ట్రాలు కూడా వెయిట్ చేసేవాళ్ళు. ఎందుకు? ఒక ధైర్యం చెప్పే నాయకుడు ఉండాలి ఎప్పుడు. అటువంటి పరిస్థితి ఈరోజు రావడము, ఈ సభకు అడగడము, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అనేది తప్పకుండా ప్రజల లోపలికి వెళ్తుంది. కాబట్టి చాలా చేంజెస్ అంటే ఏంది, ఇప్పటికే ఫెయిల్యూర్ గవర్నమెంట్, ఆయోమయ పరిస్థితుల్లో ప్రజలు ఉండడము, వాళ్ళకు ధైర్యం చెప్పే నాయకుడు ఉండాలి. ఆ ధైర్యమే కేసీఆర్ గారు.